భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు పాకిస్తాన్ మినహా ఇతర సార్క్ దేశాల సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు దోహదపడే GSAT-9 ఉపగ్రహాన్ని నేడు నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ గురువారం మధ్యాహ్నం 12:57 నుంచి కొనసాగుతుండగా సాయంత్రం 4:57 GSLV F-9 వాహక నౌక GSAT-9 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే సార్క్ దేశాల మధ్య సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ ఉపగ్రహంలో తొలిసారిగా ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ విధానాన్ని పొందుపరచడం వల్ల శాటిలైట్ బరువు తగ్గి మెరుగైన సేవలు అందుకునే వీలుంది. ఇప్పటి వరకు ఉపగ్రహాల్లో రసాయనిక ఇంధనాలు ఉపయోగిస్తుండగా ఇందుకోసం విదేశాలపై కొంత ఆధారపడాల్సి ఉండేది. ప్రస్తుతం ప్రయోగించే GSAT-9లో ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ సిస్టమ్ విజయవంతమైతే భవిష్యత్తులో బరువైన ఉపగ్రహాలను కూడా తేలికగా పంపే వీలు కలుగుతుంది. ఈ ఉపగ్రహం బరువు 2230 కిలోలు కాగా ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన అత్యంత బరువైన ఉపగ్రహం కావడం విశేషం. ఇవాల్టి ప్రయోగాన్ని వీక్షించేందుకు పార్లమెంటరీ కమిటీ బృందం షార్కు రానుంది.